ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 13వ స్థానానికి దిగజారింది. బీఆర్ఎస్ హయాంలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు దిగువకు పడిపోయింది. అయితే పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ గురిపెట్టి డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఓ మంత్రి కూతురు బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే రాష్ట్రంలో నేరాలు, దోపిడీలు మాత్రమే పెరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ 13వ స్థానానికి దిగజారింది. అయితే బీఆర్ఎస్ హయాంలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు దిగువకు పడిపోయింది. అయితే పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ గురిపెట్టి డబ్బుల కోసం బెదిరిస్తున్నారని కూడా ఓ మంత్రి కూతురు బహిరంగంగా అయితే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో నేరాలు, దోపిడీలు మాత్రమే పెరుగుతున్నాయని ఫైర్ అయ్యారు.